సో హాయ్ గైస్, మన టాలీవుడ్ లో 1000 కోట్లు దాటిన సినిమాలు 4 ఉన్నాయి. బాహుబలి 2, RRR, కల్కి, పుష్ప 2. ఈ 4 ఫిల్మ్స్ అయితే మన తెలుగు నుంచి అయితే 1000 కోట్లు అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఎక్కువ 1000 కోట్లు కొట్టిన ఇండస్ట్రీ వచ్చేసరికి మన తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. కానీ మన పక్కనున్న కాలీవుడ్ అంటే తమిళనాడు వాళ్ళు ఒక్క సినిమా కూడా 1000 కోట్లు అయితే దాటలేదు అని చెప్పొచ్చు. ఎందుకు దాటలే, దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకు దాటలేదంటే వాళ్ళు మన బాలీవుడ్ అయితే అస్సలకి అట్రాక్ట్ అయితే చేయరు. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళకి అట్రాక్ట్ చేయాలంటే ఒక సినిమా 1000 కోట్లు దాటాలంటే హిందీ కలెక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పుష్ప కావచ్చు, ఇంకా మనం RRR తీసుకోవచ్చు, KGF తీసుకోవచ్చు, ఇంకా బాహుబలి తీసుకోవచ్చు. పుష్ప ఓన్లీ హిందీలోనే 1000 కోట్ల గ్రాస్ పైన వసూలు చేయడం అయితే జరిగింది. ఇది అరాచకం. చూడండి, 1000 కోట్లు గ్రాస్ కొట్టడానికి ద మెయిన్ ఫ్యాక్టర్, ద మెయిన్ ఇంపార్టెంట్ బాలీవుడ్. కానీ మన కాలీవుడ్ వాళ్ళు అయితే అక్కడైతే అట్రాక్ట్ చేయలేకపోయారు. తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. అసలుకి ఇన్ఫాక్ట్ ఒక 10 years బ్యాక్ తమిళనాడు వాళ్ళు మన తెలుగు సినిమాని కూడా చాలా అంటే చాలా డామినేట్ చేశారు. కానీ ఆల్ ఓవర్ ఇండియాలో అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. కాలీవుడ్ లో చాలా మంచి స్టార్ పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పవచ్చు. మెయిన్ డైరెక్టర్ అట్లీ కావచ్చు, శంకర్ కావచ్చు, ఇంకా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. అయినా సరే వేరైతే 1000 కోట్లు కొట్టడానికి కింద మీద అయితే పడుతున్నారని చెప్పొచ్చు. వాళ్ళకు ఒక డ్రీమ్ 1000 కోట్లు కొట్టాలని. ఏ సినిమా కొడుతుందో చూడాలి. ఈ ఇయర్ లో చాలా ఫిల్మ్స్ రిలీజ్ అవుతుంది కాలీవుడ్ నుంచి. రజనీకాంత్ గారిది, ఇంకా మన అజిత్ గారిది చాలా సినిమా రిలీజ్ అవుతున్నాయి. చూడాలి ఏ సినిమా ఫస్ట్ 1000 కోట్లు కొడుతుందో. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి? జెన్యూన్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన టాలీవుడ్ లో అయితే 4,000 కోట్లు సినిమాలు దాటిన సినిమాలు ఉన్నాయి. ఇంకా కన్నడలో అంటే శాండిల్వుడ్ లో ఒక సినిమా KGF Chapter 2, బాలీవుడ్ లో 3 సినిమాలు, అదే దంగల్, పఠాన్, జవాన్. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.